నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రశస్తమైన విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. దంపతులు పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారికి ఒక చక్కని కుమార్తె కలిగినప్పుడు వారి ఆనందానికి అంతనిదే ఉండదు. అటువంటి కుమారుడు దేవుడిచ్చిన బహుమానమని, దేవుడు మాకు ఒక స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడని వారు దేవుడికి కృతజ్ఞతాబద్ధులై జీవిస్తూ ఉంటుంటారు. అటువంటి దంపతులు వారికిచ్చిన ఆ పిల్లలకు పేరు పెట్టడానికి ఆ పేరు పెట్టే కార్యక్రమాన్ని ఘనముగా జరుపుకోవడానికి చూస్తూ ఉంటుంటారు. నిజానికి చూస్తే పరిశుద్ధ గ్రంథములో దేవుడే పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టడము మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నా మూలవాక్యము ఏమిటి అంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనినట్లు, పేరు పెట్టి పిలిచిన ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాడ్ కాల్డ్ యు బై యువర్ నేమ్. నిన్ను పేరు పెట్టి నీ నేమును నీకు అనుగ్రహించి నీకు ఒక నేమ్ పెట్టి దేవుడు నిన్ను పిలిచాడని యెషయా ప్రవక్త ద్వారా ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం. దేవుడు కొందరి విషయంలో పిల్లలు పుట్టక ముందే వారికి పేర్లు పెట్టినట్టు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆది కాండములో 16వ అధ్యాయములో మనం చూసినప్పుడు హాగరు ఆ అరణ్యములో తిరుగుతూ ఉండగా యెహోవా దూత హాగరుకు కనబడి ఆమెకు చెబుతుంది, నీకొక కుమారుని అనుగ్రహిస్తున్నాను, అతనికి ఇస్మాయేల్ అని పేరు పెడతావు అంటుంది. విచిత్రం. ఆమె ఇంకా పిల్లవాడిని కనకముందే ఆ పేరు దేవుడు బయలుపరిచాడు. మొదటి రాజుల గ్రంథంలో చూసినప్పుడు యెరోబాము కాలములో ఒక దైవజనుడు వస్తాడు బలిపీఠము దగ్గరికి. బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. యోషయ్య అనే రాజు దావీదు వంశంలో ఉద్భవించబోతూ ఉన్నాడు అని చెప్పి ముందుగానే యోషయ్య పేరుని ప్రస్తావిస్తున్నాడు అక్కడ. ఈ నెరవేర్పు 2వ రాజుల గ్రంథంలో మనకు తెలుస్తుంది. మొదటి రాజు గ్రంథంలో 13వ అధ్యాయములో ఆ విషయం మనం చూస్తే దాని యొక్క నెరవేర్పు 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో మనము కనుగొనగలుగుతున్నాం. ఇలాగ మనము చూసినప్పుడు దేవుడు పేర్లు పెడుతూ ఉన్నాడు. ఇంకా విచిత్రం ఏమిటంటే ప్రపంచమును ఏలబోయే ఒక రాజు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3వ వచనములో కోరేషు గురించి చెప్పబడుతూ ఉంది. కోరేష్ అనే ఒక రాజు పుడతాడు. ఆ రాజు అనేక జనాంగాలను ఏలతాడని. దేవదూత కన్యక అయిన మరియ దగ్గరికి వచ్చి ఆమె గర్భము ధరిస్తుందని, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడని, ఆ శిశువుకు యేసు అని పేరు పెడతారని చెప్తుంది. మరియు దేవదూత జకర్యా యాజకత్వం చేస్తున్న ఆ గర్భాలయంలోనికి వెళ్ళి ఆ జకర్యాతో మాట్లాడుతుంది, నీకు ఒక కుమారుని ఇస్తున్నాను, ఆ కుమారుడికి యోహానని పేరు పెడతావు అని చెప్పి. ఇలా దేవుడే తన బిడ్డలకు పేర్లు పెడుతూ ఉన్నాడు. పేర్లు పెట్టి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నిజానికి మానవులమైన మనము ఒక ఆచారాన్ని ఫాలో అవుతూ ఉంటుంటాం. అది ఏమిటి అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఏడాదికో లేదా అన్నప్రాసన రోజునో వారికి ఒక పేరు పెట్టాలి అని చెప్పి ఒక ఆచారాన్ని ఫాలో అవుతూ ఉంటుంటాం. అయితే యూదులకు కూడా ఈ ఆచారం ఉంది. శిశువు పుట్టిన 8వ రోజున సున్నతి అనే ఒక రిచువల్, ఒక ఆచారాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజున ఒక విందును కూడా ఏర్పాటు చేసుకొని పుట్టిన శిశువుకు పేరు పెట్టడం అనేది మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడే మన యొక్క
బహుమానాలు లేదా స్వాచ్ఛాలు అనుకుంటున్న మన పిల్లలకు పేర్లు పెడుతూ ఉన్నాడు. దానినే మనం ఏమంటున్నామంటే నామకరణము అంటున్నాం. మనం చేసుకున్న ఆచారం, మనం చేసుకున్న ప్రార్థనలు, మనం ఏర్పాటు చేసుకున్న కృతజ్ఞతా కూడికలు ఒక్కొక్క సందర్భంలో ఈ నామకరణము లేదా మా పిల్లవాడికి మా అమ్మాయికి పేరు పెట్టే ఈ ప్రార్థన అని మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. అది దేవుడికి ఎంతో మహిమకరంగా జరిగించుకుంటూ ఉన్నాం. లూకా సువార్తలో ఆ 1వ అధ్యాయము 59వ వచనములో ఆ జకర్యా తన కుమారుడికి ఏం పేరు పెట్టాలి, అప్పటికే ఆయన నోరు మోగబోతుంది. ఎందుకు? దేవదూత నీకు కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు జకర్యా నమ్మలేదు గనుక అపనమ్మికను బట్టి ఆ దేవదూత ఏం చేస్తుందంటే నీకు కుమారుడు పుట్టిన వరకు నీ నోరు మూగదై ఉండిపోతుంది అని చెప్పినప్పుడు ఆయన మాటను కోల్పోయి మూగవాడిగా జీవిస్తూ ఉంటుంటాడు. సమయం వచ్చింది, శిశువు ప్రసవించాడు, శిశువుకి సున్నతి చేస్తున్నారు, పేరు పెట్టవలసిన దినం వచ్చింది. అక్కడ పేరు పెట్టినప్పుడు బంధువులు అడుగుతున్నారు, జకర్యా నీ కుమారుడికి ఏం పేరు పెట్టాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఆ జకర్యా అంటున్నాడు కదా, సైగలు చేస్తూ ఉన్నాడు. ఎందుకు? నోరు లేదు అప్పటికే. ఎందుకంటే తన అపనమ్మికను బట్టి, దేవుని నమ్మని స్థితిని బట్టి తన యొక్క వాయిస్ మాటను కోల్పోయాడు అతను. తన భార్యను అడుగుతున్నారు, భార్య కూడా ఆయన ఏం చెప్తున్నాడో చూడండి అంటుంది. అప్పుడు జకర్యా ఒక పలక తీసుకురమ్మని చెప్పి ఆ పలక మీద యోహాను అని పేరు రాస్తారు. వారు ఆశ్చర్యపోయారు. ఏమిటి? మీ వంశములో కానీ, మీ తాత ముత్తాతల్లో కానీ, మీ పూర్వీకుల్లో కానీ యోహాను అనే వ్యక్తి ఎవరూ లేరు కదా, ఆ పేరు పెట్టమంటున్నావేటి? పెడితే గిడితే జకర్యా జూనియర్ అని పెట్టాలి. ఇలాంటి పేర్లు కాకుండా వేరే పేరు చెప్తున్నవేంటి అంటున్నప్పుడు ఆ పలక మీద రాసిన పేరే పెట్టమని జకర్యా చెప్తాడు. ఆ పలక మీద రాయబడిన పేరును బట్టి ఆ రోజు ఆ శిశువుకు నామకరణం చేయబడుతూ ఉంది. యోహానని నామకరణం చేశాడు. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే నామకరణం చేశారో అప్పుడు జకర్యా నోరు తెరవబడింది. నోరు తెరవబడి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. లోకా సువార్తలో ఈ విషయం 1వ అధ్యాయం 64వ వచనంలో ఉంటుంది. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మనము కూడా మన పిల్లలకి ఒక కొత్త పేరు కావాలని, అది దేవుడు ఆశీర్వదించబడిన పేరుగా ఉండాలని ఆశపడుతూ ఉంటుంటాము. మన ఆశను బట్టి దేవుడు మన పిల్లలకి ఒక చక్కని పేరును పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. అంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. దేవుడు మనకొక పేరు ఇస్తాడట. ఆ పేరు ఎలా ఉంటుందో చెప్తున్నాడు అక్కడ. జయించువానికి ఎవరు? ఆయన పేరు పెట్టే జనులు ఎలా ఉండాలంటే జయించేవారుగా ఉండాలి. ప్రియమైన విశ్వాసులారా, సంగమ తల్లిదండ్రులారా, మన పిల్లలకు మనం ఒక పేరుని పెడుతున్నామంటే ఆ పేరుని బట్టి అతను ఒక జయ జీవితాన్ని కలిగి ఉండాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన పేరుని మనము తెలుసుకున్న వారంగా ఉండాలి. జయ జీవితం జయించాలట. ఎవరిని జయించాలట? సాతానుని జయించాలి. మన శత్రువు ఎవడు ఇక్కడ? సాతాను. సాతాను అనేకమైన కుయుక్తులతో గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా, ఎవరిని పాడు చేయుదునా, ఎవరి నాశనమును కోరుదునా అని తిరుగుతూ ఉన్నప్పుడు ఆ సాతానును జయించే వ్యక్తులుగా మనం ఉండాలి. అటువంటి వారికి దేవుని పేరు దేవుని కుమారుడని పెట్టబడుతుంది, కుమార్తెని పెట్టబడుతుంది. ఇంకా ఎవరిని జయించాలట? లోకముని జయించాలి. లోకము చూడండి ఎంతో చెడిపోయింది. అనేక రీతిలుగా భ్రష్టత్వం లోకమును ఏలుతుంది. ఒక చోట కాదు అన్ని చోట్ల
అందరిలోనూ భ్రష్టత్వము ఎక్కువైపోయి లోకము నోవాహు కాలములో చెడిపోయిన రీతిగా, లోతు కాలములో చెడిపోయిన రీతిగా అంతకు మించి చెడిపోయి ఉండగా ఈ లోకములో దేవుని పేరు పెట్టబడిన మన కుమారులు, మన కుమార్తెలు జయ జీవితము కలిగి ఉండాలి. జయించాలి. వారు లోకమును జయించేవారుగా వారు ఉండాలి. లోకము అనేకమైన శోధనలు తీసుకొస్తుంది, అనేకమైన ప్రేరణను కలిగిస్తుంది, అనేకమైన చెడులు మన ముందు పెడుతూ ఉంది, మన పిల్లల ముందు పెడుతూ ఉంది. వీటినన్నిటినీ కూడా మనము జయించేవారుగా ఉండాలని దేవుని వాక్యము స్పష్టముగా చెబుతూ ఉంది. ఇంకా మనము చూస్తే శరీరమును జయించాలి. ఈ శరీరము అనేకమైన తుచ్చమైన కోరికలు కలిగి ఉంటుంది. ఈ తుచ్చమైన కోరికలు తీర్చుకోవడానికి మానవుడు పరితపిస్తూ సాతాను యొక్క మార్గములో, వాడు తీసిన గొయ్యలో, వాడు ఏర్పాటు చేసిన ఊరిలో పడి నశించిపోతూ ఉన్నాడు. దేవుని పిల్లలని పేరు పెట్టబడిన మనము అటువంటి వాటికి వెళ్ళకూడదు, మన పిల్లల్ని పోనివ్వకూడదు. దురదృష్టం ఏమిటంటే సాతానుడు ఎవరినే వదలక సేవకుల్ని, సామాన్యుల్ని, మానవుల్ని, అనేక మందిని, దేవుని ఎరగని వారిని, ఎరిగిన వారిని వాడు ఇష్టానుసారముగా భ్రష్టులుగా చేసేస్తున్నాడు. ఆ శరీరానికి దాసులుగా చేసేస్తున్నాడు. వారిలో ఉన్న ఆత్మను అర్పేస్తూ దేవునికి దూరం చేసేస్తూ ఉన్నాడు. మన పిల్లలు పేరు పెట్టబడిన వారు కాబట్టి మనం ఏం చెయ్యాలంటే పేరు పెట్టబడిన మన పిల్లల విషయంలో, వారి విషయంలో ఎడతెగక ప్రార్థన చేయాలి. మనం ఇప్పుడు నామకరణం చేసేసాము, మా పిల్లలకి జోసెఫ్ అని పేరు పెట్టామంటే ఆ యోసేపు ఎన్ని కష్టాలు పడ్డాడో, కష్టాలలో కూడా అతను ఓడిపోలేదు, విజయం పొందాడు. ఎందుకంటే దేవుడిచే ఏర్పాటు చేయబడిన కుమారుడు. మన కుమారులు అలాగే ఉండాలి. అలాగే మన పిల్లలు ప్రార్థనాపరులుగా, మన పిల్లలు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఆ పేరు ఎంతో స్పష్టముగా, అద్భుతముగా మన పిల్లలకు దేవుడు ఇచ్చిన ఒక వరముగా మారిపోతూ ఉంటుంది. జయించేవాడు ఎవరు? సాతానుని జయించాలి, లోకమును జయించాలి, శరీరమును జయించాలి. జయించువానికి తెల్లరాతి నిత్తును. తెల్లరాతి, రాయి అనగా నిబంధన. దేవుడు మనతో ఒక నిబంధన చేయాలనుకుంటున్నాడు. ఆ నిబంధన ఏమిటంటే నిత్యమైన నిబంధన. దేవుడితో చేసిన ఏ నిబంధన అయినా అది నిత్యమైనది, సత్యమైనది. ఆ నిబంధన చేయాలనుకుంటున్నాడు దేవుడు మనతో, మన పిల్లలతో. తెల్లరాతిని ఇస్తానంటున్నాడు. రాయి ఒక నిబంధన. ఆ రాయి ఎలా ఉందంటే తెలుపుది. ఈ తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉంది. నా పేరు పెట్టబడిన ఓ పిల్లలారా, నా పేరు పెట్టబడిన ఓ జనులారా, మీరు జయించి ఉన్నారు కాబట్టి మీకు ఒక తెల్లరాతిని ఇస్తున్నాను. అంటే మీతో నేను ఒక నిబంధనను చేస్తూ ఉన్నాను. ఆ నిబంధన పరిశుద్ధత కూడిన నిబంధన అయి ఉంది. నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండవలెను అని దేవుని వాక్యము చెప్పిన రీతిగా మీరు నడుచుకొనవలెననేదే ఆ నిబంధన అయి ఉంది. తెల్లరాతిని ఇవ్వటమే కాకుండా మరుగయ్యున్న మన్నాను భుజింపనిస్తాడటండి. మరుగయ్యున్న మన్నా, మన కొరకు దేవుడు మన్నాను దాచి ఉంచాడు. మన్నా అనగా దేవుని వాక్యం, జీవాహారం. యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చినప్పుడు అంటారు కదా, జీవాహారము నేనే అంటున్నాడు. ఆ జీవాహారమైన యేసు ప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఎట్లా ఉంటున్నాడంటే, ఆదియందు వాక్యమై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన దేవుడై ఉండెను. అంటే వాక్యమును మనకి మన్నాగా భుజింపనిస్తున్నాడు. యేసే మనలో ఎమిడిపోయే ఆ వాక్యమైన దేవుడిగా మారిపోతూ ఉన్నాడు. మన పిల్లలు దేవుణ్ణి తనలోకి నింపుకోవాలట, యేసుని తనలోకి స్వీకరించుకోవాలట. మరుగయ్యున్న మన్నా, మరుగయ్యున్న మన్నాను నేను భుజింపనిత్తును, తెల్లరాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండెను అంటున్నాడు. ఆ రాతి మీద ఏం చెప్తాడటండి? ఒక కొత్త పేరును
చెక్కుతాడట ఆ రాతి మీద. అంటే మన జీవితము దేవునితో నిబంధన కలిగి ఉంటే, ఆయనకి మనకి మధ్య ఒక చక్కని నిబంధన ఉంటే, ఆ నిబంధన మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే క్రీస్తు స్వరూపములోనికి మార్చగలుగుతూ ఉంది. క్రీస్తు స్వరూపములోనికి మార్చగలిగిన ఆ నిబంధనను బట్టి దేవుడు మనకి ఏమిస్తున్నాడంటే కొత్త పేరు ఇస్తున్నాడు. ఆ కొత్త పేరు ఏమిటంటే రక్షణ పొందావు. ఎవరి ద్వారా రక్షణ పొందావు? యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందావు. కాబట్టి రక్షణ పొందిన మీరు దేవుని పిల్లలు. ఈ లోకంలో దేవుని పిల్లలు, దెయ్యం పిల్లలు అని ఉన్నారు. దెయ్యం పిల్లలు చూడండి, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం, భ్రష్టత్వానికి అప్పగించబడిన జీవితం, పాపపు జీవితము, దుర్నీతి, అవినీతి, అక్రమము, ఇలాంటివన్నీ కూడా వారు చేస్తూ ఉంటుంటారు. మరి ఎక్కడైతే దేవుని పిల్లలమైన మనము ఎలా ఉండాలట? దేవుని పేరు పెట్టబడుతున్నాము కాబట్టి, దేవుని పిల్లలుగా ఉంటున్నాము కాబట్టి, ఆ దేవుని పిల్లలకి మరి ప్రభువును చూపించగలిగే ఆ కొత్త రాతి మీద మన పేరు, వీరు దేవుని పిల్లలరా, వీరు క్రీస్తును పోలి ఉన్నవారిరా, క్రీస్తు స్వరూపము వీరిలో కనపడుతుందిరా అని మన పిల్లల కోసము జనులు చెప్పుకోవాలట, లోకస్తులు చెప్పుకోవాలట, లోకము చెప్పుకోవాలట, ఒక సాక్ష్యముగా మిగలాలట. దేవుడు చెప్తుంది అది, నీకు కొత్త పేరు పెడుతుంది. కొత్త పేరు పెట్టిన మనకు ఆయన ఏమిస్తాడటండి? ఒక ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన యెజ్రెయేలు దేవుడినైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు, నేనే నీకు పేరు పెట్టాను, నేనే నిన్ను పిలిచాను తెలుసుకున్నట్లు నీకొక ఆశీర్వాదాన్ని నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఈ పేరు పెట్టబడిన ఆ బాబుకి కానీ, పేరు పెట్టబడిన ఆ చిన్ని అమ్మాయికి కానీ ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడట. ఆ ఆశీర్వాదం ఎలాంటిదో చూడండి. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను, ఐశ్వర్యము నీకు ఇస్తాను, ఆశీర్వాదము నీకు ఇస్తాను. ఇప్పటి వరకు నువ్వు చూసి ఉండవు. ఎందుకు చూసి ఉండవు అంటే, నా జీవితం అంధకారం అయిపోయింది, మా పిల్లలకి నేనేమి ఇవ్వలేకపోయాను, మా పిల్లలు కూడా అంధకారంలోనే ఉంటారేమో, ఆ చీకటి బ్రతుకులే బ్రతుకుతారేమో, ఈ సమస్య వద్దు. దేవుడు అంటున్నాడు కదా, అంధకారములో దాచబడిన. ఇప్పుడు ఆ అరేబియా దేశంలో, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ పాలస్తీనా దేశంలో దేవుడు వారు ఎలా బ్రతుకుతారు, కరువు కటకాలతో ఉన్నారు అని చెప్పి వాపోయే ఆ జనములకు భూ దిగంతముల్లో ఉన్న పెట్రోలియంని ఇచ్చేశాడు. ఏమిచ్చాడండి? పెట్రోల్. వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు. అంటే దేవుని ఆశీర్వాదాలు అలా ఉంటాయి. ఎక్కడైనా దాచబడిన, ఏదైనా దాచబడిన ఆశీర్వాదం అనేది ఉంటే ఆ పేరు పెట్టబడిన తన పిల్లలకి దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆశీర్వాదం నీకు అనేకమైన ధననిధులను తీసుకొస్తుంది. అది ఉద్యోగం అయ్యి ఉండొచ్చు నీ పిల్లలకి, అది చక్కని ఆరోగ్యమయ్యని ఉండొచ్చు, అది చక్కని బ్రతుకయ్యని ఉండొచ్చు, అది మంచి నడవడిక ప్రవర్తన అయినా ఉండొచ్చు. దేవుడు ఇటువంటి పేరు పెట్టబడిన తన పిల్లలకు ఏమిస్తానంటున్నాడంటే, రహస్య స్థలములలోని మరుగైన ధనమును ఇచ్చేదను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మన పిల్లలకి మనము నామకరణం చేసుకుంటున్నామంటే మనము దేవునితో నిబంధన చేసుకుంటున్నాము. ఆ నిబంధన ఏమిటంటే, మేము మా పిల్లలు అనగా పరిశుద్ధముగా దేవుని ఎదుట ఉన్నప్పుడు దేవుడు రహస్య తలముల్లో దాయబడిన ఆశీర్వాదాలన్నిటినీ కూడా మాకు ఇస్తాడు, మమ్మల్ని ఆశీర్వాదానికి పాత్రికగా చేస్తాడు. ఈరోజు ఈ నామకరణం చేసుకుంటున్న ఈ కుమారుడికి లేదా కుమార్తెకు దేవుడు ఇటువంటి ఆశీర్వాదాలు తన జీవితకాలం అంతా దయచేయునుగాక. ఆమేన్.